ప్రభుజీ, మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఈ దుఃఖాలే శాశ్వతం అనేది నిజంగా వాస్తవం. అది మనం అనునిత్యం చూస్తూనే ఉంటాము. ఆ, అయితే ప్రభుజీ, ఇప్పుడు జనరల్ గా గృహస్థులందరూ కూడా ఆ సమస్య ఏంటంటే మీరు చెప్పినట్టుగా అంటే మేము అందరం కూడా ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం. అంటే కొందరు ఇప్పుడే మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు భక్తి మన గ్రూప్ లో ప్రస్తుతానికి. కొందరు అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా కాలం నుంచి చేస్తున్నాం కానీ ఇంకా పురోగతి వైపు ఆ పయనం అనేది అంత అనుకున్నంత వెళ్ళట్లేదు. అయితే ఏమవుతుందంటే ప్రభుజీ, గృహస్థ ఆశ్రమం అనేదే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఆ సుఖ దుఃఖాలు కలిసి ఉండే సమ్మేళనమే గృహస్థ ఆశ్రమము. అయితే ఏమిటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసినట్టయితే గత ఒక 10 ఏళ్ల నుండి తీవ్రమైన తీవ్రమైన సమస్యలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అంటే ప్రపంచం అలానే ఉంది. అదే గృహస్థాశ్రమం ఉండటం వల్ల సమస్యలు అంటే మీకు ఎలా అంటే ప్రభుజీ, మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు మనం అన్ని సెట్ చేసుకోవడం అనేది కొంచెం సమయం పడుతుంది ఎవరికైనా సరే వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి. అయితే ప్రభుజీ, ఆమ్, మనకు వాస్తవంగా ఈ ప్రపంచం అనేది దుఃఖాల అశాశ్వతం అయినప్పటికీ కూడా మనం ఆ దుఃఖాలయము అశాశ్వతం రాసి పెట్టుకోవడం అంటే మీరు నాకు ఇది చెప్పున్నారు, నేను ఇది పెట్టుకొని ఉన్నాను. అయితే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఇంత స్ట్రెస్ లో ఉండి అది చూడటం వల్ల ఒకసారి డిమోటివేషన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆమ్, దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే అది అది అవగాహన లోపం వల్ల అని తెలుస్తుంది నాకు. అయితే ఈ ఈ ఈ నిత్య సత్యాన్ని అవగాహన చేసుకుంటూ ఏ రకంగా సాధన చేయాలి అంటే డిస్కరేజ్మెంట్ రాకుండా అది చూసి ఎంకరేజ్మెంట్ పాజిటివ్నెస్, యాక్చువల్ గా పాజిటివ్నెస్ రావాలి అది చూసిన తర్వాత. అది ఎలా పాజిటివ్, రావాలి? అది పాజిటివ్. అందులో పాజిటివ్ ఏంటంటే దుఃఖాలయం అశాశ్వతం అంటే మనం ఇక్కడే ఉండి ఇక్కడే సుఖం కోసం రోజు పని చేస్తున్నాం. దానికోసం కాదు నువ్వు పని చేయవలసిందని అర్థం చేసుకోవాలి. అది చూసినట్టు ఇక్కడ సుఖం, ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ జాబ్, ఇక్కడ ఇది, ఇక్కడ ఇల్లు, ఇక్కడ అది, మా అబ్బాయి మా అమ్మాయి, వీటి కోసం కాదు. మన సమయం ఉంది కాబట్టి దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి ఏదైతే రోజు చేస్తున్నామో అది కాదు. కాకుండా సమయం ఎక్కువగా ఈ భక్తికి జపానికి వీటి గురించి ఇవ్వాలి అనేది అక్కడ పాజిటివ్. అంటే ఇలా కూడా అనుకోవచ్చు రోజు అంటే ఒకసారి మీకు చెప్పండి. వ్యక్తపరుస్తాను, కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అంటే మనం చూసినట్టయితే ఇప్పుడు మన త్రిగుణాలు ఎప్పుడు కూడా మనల్ని రకరకాలుగా మనల్ని భ్రమభ్రాంతులు గురి చేస్తూ ఉంటాయి. ఉమ్, తర్వాత మనం భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం కూడా ఆ, మనకి ఆమ్, ఆ, ఈ ఆధ్యాత్మిక, ఆదైవిక, ఆది భౌతిక ఇవి కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఎక్కువ మదనపడి వాటి గురించి మనం ఏ రకంగా వాటిని అధిగమిస్తామని ఆలోచించే బదులుగా వాటిని అవి 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 చేసే పనులు అవి చేస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేం కాబట్టి ఉమ్, మనం అనునిత్యం అది గుర్తుపెట్టుకొని ఈ దుఃఖాల శాశ్వతం అనే ఒక సత్యాన్ని గ్రహించి మనకు వచ్చే ఫలితాలు కూడా అంటే మనకి ఎలా అయినా అశాశ్వతం కాబట్టి ఏదొచ్చినా సరే అశాశ్వతమే. అంటే ఒకడు ప్రెసిడెంట్ అయినా మినిస్టర్ అయినా కూడా అశాశ్వతమే అది. అవును. కాబట్టి వాటి గురించి ఎక్కువ కంగారు పడకుండా యథాశక్తిగా మనం చేయాల్సిన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన కుటుంబ పోషణలో మన వంతు చేసుకుంటూ దాంతో పాటు మన సాధనను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళటం అనేది మేము అలవాటు చేసుకోవాలి. అంతే అవును. కదా ప్రభుజీ? అది కూడా మంచిదే, మంచి అవగాహనే. అది అర్థం చేసుకోండి. సో ఎక్కువ కంగారు పడకండి, ఎందుకంటే చాలా హై లెవెల్లో చెప్పారు ప్రభుజీ. బట్ ఇట్ ఈస్ కాకపోతే అది సత్యం అనమాట. అది నిజమైనది, మనం తెలుసుకోవాల్సిన సత్యం అది. ఆ ప్రభుజీ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయారు, మీరు విన్నారుగా నేను చెప్పింది? మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ఓకే. సో ఏంటంటే ఇక్కడ మీరు చెప్పింది నేను విన్నాను. అదే అదే త్రిగుణ, అది త్రివిధ క్లేశాల ద్వారా ఎట్లాంటి పరిస్థితి వచ్చింది ఇదంతా అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అలా కూడా ఎలాగైనా సరే మొత్తానికి దోష దృష్టి, భోగ దృష్టి కాదు మనదేంటి, భోగ దృష్టి. ఇప్పుడు ఎలా భోగిద్దాం, ఎలా భోగిద్దాం, దోష దృష్టి. ఈ ప్రపంచంలో ఉన్న దోషం ఏంటి? పెద్ద దోషం దుఃఖాలయం. ఇంకెంతకంటే ఇంకేముంది? కానీ ఇక్కడే ఉండడానికి, ఇక్కడే సుఖించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే మనకి కాబట్టి జనరల్ ఇక్కడ గా ఉంటే, దోషం అనగానే అందుకే కొంచెం నెగిటివ్ గా సౌండ్ చేస్తుంది కదా ప్రభుజీ, అందుకని. అవును, అందుకే నెగిటివే, నెగిటివే. అందుకే సాధకుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండేవాడు గుర్తుంచుకోవాల్సిన మరణాన్ని, పుట్టుకని కాదు. అది నెగిటివే, అంతా నెగిటివే. మరి అంతా నెగిటివేనా అంటే నెగిటివే. నువ్వు పాజిటివ్ లోకి వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న నెగిటివ్ ఏంటి, నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవాలి. కనీసం నా స్థితి నీకు తెలియాలి కదా.
నేను దరిద్రపు స్థితిలో ఉన్నాను, నేను ఒక వెధవని, మూర్ఖుణ్ణి, అజ్ఞానంలో ఉన్నానని నాకు తెలిస్తే నేను పాజిటివ్లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ మన పరిస్థితి ఏంటంటే, అమ్మ అంతా బాగుంది, ఓకే నాకు ఫ్యామిలీ, ఓకే ఇప్పుడు హరే కృష్ణ చేస్తాను, ఓకే ఇవన్నీ డిస్టర్బెన్స్ అయ్యి నెక్స్ట్ హరే కృష్ణ వదిలేస్తాను, అన్ని వదిలేస్తాను. సో వెంటనే ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే వాటిని సమస్యలు పరిష్కరిద్దాం, అది అజ్ఞానం. ఈ సమస్యలు పోవు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దీని నుంచి బయటపడే ఏకైక మార్గం హరినామం చేయడం, భక్తుల సాంగత్యంలో సేవ చేయడం. ఇవన్నీ సమయాన్ని దానికోసం కేటాయించాలి, ఎన్ని జరిగినా ఏది జరిగినా. కానీ ఇవన్నీ రావాలంటే సాంగత్యం ఉండాలి. మొదట వినాలి, వినాలి, వాళ్ళ నుంచి శ్రవణం చేయాలి, నేరుగా శ్రవణం చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. ఎందుకంటే అందరూ మనం చెప్పుకున్నట్టుగా అందరు వెంటనే హరే కృష్ణ మంత్రం రోజు 16 మంది, ఇవన్నీ కుదరవు, అందరికి కుదరవు, చాలా కష్టం. కాబట్టి మొదట వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళ నుంచి వినడం, ఇవన్నీ ఏదైతే మనం దానం అంటే మనం సంపాదించిన దానికి కొంత ఖర్చు పెట్టడం, చేయడం, వాళ్ళకి సేవ చేయడం, ముఖ్యంగా సమయం, వీటన్నిటికంటే ముఖ్యంగా సమయాన్ని దానికి ఇవ్వడం. ఎవరైతే ఇది చాలా సులభం, ఎవరు పురోగమిస్తున్నారని అర్థం చేసుకోవడం. మన సమయం ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది, ఎంతసేపు చేస్తున్నాం, సింపుల్. 2 గంటలు జపం చేస్తున్నామా, అంతే. అంటే 2 గంటలు 10 ఏళ్ల క్రితం 2 గంటలే, ఇప్పుడు 2 గంటలే. ఎందుకని 16 మాలు చేయడానికి, మిగతా టైం మాయా, అంతే. తెలిసిపోతుంది ఎవరు వెళ్తున్నారు ఏంటని, చాలా సులభం తెలుసు, ఎవరికి వాళ్ళే చూసుకోవచ్చు ఇవన్నీ. కాబట్టి ఇదంతా నెగిటివ్ అనుకోవడానికి ఏమీ లేదు. ఇది నెగిటివ్ అంటే అలాగే ఉంటుందండి. పాజిటివ్ ఇంకేం చెప్పాలి. ఎవడో నవ్వుతూ, చాలా మంది ఎదవలు ఉన్నారు నవ్వుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డయింగ్. మనం నేర్చుకోవాల్సింది కళని, మరణించే కళ మనం నేర్చుకోవాలి. అంతేగాని జీవించే కళ లేదు ఇక్కడ, జీవించడానికి లేదు ఇక్కడ. ఇక్కడ జీవించేదంతా కూడా ఏంటి, మృత శరీరం, మన దేహమే ఒక శవం. ఈ విధంగా మరి ఇదేంటి అంత నెగిటివ్ గా ఉంది ఏంటి అనిపిస్తే, అందులోంచే వస్తుంది పాజిటివ్ అనేది, ఆ అవగాహన ద్వారా. ఇదంతా నెగిటివ్ అంటే అవును నెగిటివ్, ఎవడు చూడగలడో ఈ దృష్టితోటి వాడే భక్తి చేయగలడు, అదే చెప్తున్నాను కదా. మరి లేదంటే కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో? అంతా కూడా మాట్లాడేది అసలు 2వ అధ్యాయంలో అంతా నెగిటివ్. చనిపోవడం 13వ శ్లోకం తీసుకుంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతరం. దేహాంతరం అంటే మరణం. అసలు మాట్లాడడమే మరణం గురించి మాట్లాడాడు 13వ శ్లోకంలో కృష్ణుడు. అదేంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అసలు ఉపదేశం మొదలుపెట్టింది 13వ శ్లోకంలో కృష్ణుడు, దేహం గురించి, ఆత్మ గురించి. అక్కడే చావు గురించి చెప్తున్నాడు. దీన్ని అంటే ముగింపుగా ప్రభుజీ, లైక్ మనకి ఒక ఒక శ్లోకం చూడాలి అంటే టు అప్లిఫ్ట్ అవర్, అంటే ఎస్పెషల్లీ మా గృహస్థులకి, మాకు అప్లిఫ్ట్మెంట్ గా ఒక, అంటే మాకంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒక ఎయిమ్, ఫస్ట్ నుంచి ఒక ఎయిమ్ లో ఉన్నాం కాబట్టి 5.29 కంక్లూడింగ్ గా. అంటే ఇప్పుడు అంతా మనం అంటే నెగిటివ్ తో కంప్లీట్ కాకుండా మనకి దీని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటది అనేది. అదేంటి భోక్తారాం యజ్ఞ తపస్సు అదే 5. భోక్తారాం యజ్ఞ తపస్సాం సుహృదం అదే నేను చదవమంటారా తెలుగు చదవండి చదవండి. చదవండి చదవండి. తీస్తాను, ఇంగ్లీష్ తీసాను యాక్చువల్ గా, తెలుగు చదువు. నన్ను సమస్త యజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదన నుండి విడివడి శాంతిని పొందుతాడు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నారు, ఒకసారి ఇంగ్లీష్ చదువుతాను.
A person in full consciousness of me, knowing me to be the ultimate benefactor of all the sacrifices and austerities, the supreme lord of all the planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries. అంటే మనం భక్తి చేయడం ద్వారా మనకి ఏ రకంగా అంటే ఈ ఈ ఈ వేరే వేరే అంటే మనకి ఈ మిజరీస్ నుంచి బయటపడటం అనేది ఒక హోప్ గివింగ్ అనిపించింది. దీని గురించి కొంచెం విషయాలు చెప్పండి. ఓకే, అంతే. అదే కదా, ఇప్పుడు అంతా ఇంద్రియ భోగం అంటే ఏంటి? నేను నాది అని చూడడం. కానీ అది వదిలేసి కృష్ణుడి వైపు చూడాలి. కృష్ణుడి సేవ, కృష్ణుడి భక్తులు, కృష్ణుడు, అంతే. బహిర్ముఖులం అవ్వాలి. ఇప్పుడు అంతా కూడా కృష్ణ మొత్తం అంటే బహిర్ముఖులు అవడం కాదు, అంతర్ముఖులం అవడం అంటారు దాన్ని. ఏంటంటే నా ఉద్దేశం ఇక్కడ అంతర్ముఖం అంటే నా వైపు చూడడం కాదు, బయటికి చూసి కృష్ణుడి వైపు చూడాలి. లేదా కృష్ణుడు మన హృదయం లోపలే ఉన్నాడు, కానీ అది కృష్ణుడు కూడా హృదయంలో ఉన్న కృష్ణుడు చూడడం ఎక్కడ చూడడం. అంతా నేను నాది ఇంద్రియం. దాని నుంచి బయటపడాలంటే సాధు సాంగత్యంలో మన యొక్క సమయాన్ని ఇవ్వాలి. ఇక్కడ చాలా ముఖ్యం అంటే సమయం ఎంతగానో చేస్తున్నాం, ఎవరు ఇవ్వట్లేదు. ధన్యవాదాలు. ఇంకా భక్తులు దయచేసి మీ ప్రశ్నలు అడగవాలని మీరు అడగచ్చు, ఆన్ చేసుకుని అడగండి ప్రశ్న. శ్యామల మాతాజీ అడగండి అమ్మా క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ, ఇప్పుడు సాధకులు ఎలా ఉంటదంటే స్ట్రగులింగ్ ఉంటది. ఇప్పుడు ఆయన భౌతికులు చూసారంటే లౌకికులు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. వాళ్ళు అంటే అది భ్రమ అయి ఉండొచ్చు, భ్రమపూరితమైన ఆనందం అయి ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా అనిపిస్తారు. ఇంకా శుద్ధ భక్తులు, ప్యూర్ డివోటీస్, ఆ శుద్ధ భక్తి మార్గంలో పురోగతి చెందిన వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఈ మధ్యలో కొట్టుమిట్టాడేది సాధకులు అన్నమాట. అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఈ గృహస్థులకి ఇబ్బందులు ఏంటంటే మోటివేషన్ అనేది పోతూ ఉంటది. అంటే ఇక్కడ ముఖ్యంగా కృష్ణుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, కృష్ణుడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక ప్రేరణ ఎప్పుడు ఎలా ఉంటది ప్రభుత్వం? ఒక్కొక్కసారి పోతుంది. ఎందుకంటే బహుశా ఎవరైనా అరే మీరు బాగా చేస్తున్నారు సేవ అనగానే ఆ క్రెడిట్ తీసుకోవడం వల్ల, అది గురువుకి ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే వైష్ణవులకి ఇవ్వకపోవడం వల్ల ఎందుకు అట్లాగా మోటివేషన్ అనేది ఒక్కొక్కసారి పోతుంది? కృష్ణుడితో ఉన్న కనెక్షన్ ఎందుకు పోతుంది ప్రభుజీ? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అదే కారణం, కొత్తగా ఏం లేదు. అదే విషయాన్ని మళ్ళీ చెప్తాను. ఏంటంటే మనం గృహస్థాశ్రమం అనేది లైసెన్స్ ఇచ్చారు దేనికి? ఇంద్రియ భోగానికి. దాన్ని మనం లైసెన్స్ తీసుకొని ఎంత స్థాయిలో అంటే ఇంకా ఇంద్రియ భోగం ఏ స్థాయిలో చేయొచ్చు అని ఆలోచిస్తూ కూర్చుంటాం ఆశ్రమంలో. అంతే, అక్కడ మోస్ట్లీ ఆలోచన దాని గురించి జరుగుతుంది. డబ్బు అనండి, పేరు అనండి, ఇంకా ఇవన్నీ కూడా దాని గురించి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు అన్నారు కదా ఎలాగా, ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకంటే ఇక్కడ మరి 5వ అధ్యాయం 29లో సుహృదం అంటే ఏంటి? సుహృద్ అందరి యొక్క సుహృత్ అంటే అందరి మేలు కోరుతూ అందరూ ఉండాలని కృష్ణుడు అనుకుంటూ ఉన్నాడు. ఆయనే భోక్త, అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అది మర్చిపోతూ ఉన్నాం. కానీ అది గుర్తు రావాలి మళ్ళీ మనకి గుర్తుండాలి అంటే భక్తులకి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళే మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అది జపం చేస్తాము, చదువుతాము, అన్ని చేస్తున్నా కానీ ఆ మోటివేషన్ మిస్ అవ్వడానికి కారణం అంటే సాంగత్యం సరిగ్గా. సాంగత్యం ఒకటి, ఇంద్రియ భోగం. సంసారంలో గృహస్థాశ్రమంలో ఇంద్రియ భోగం అనేది ఉంది. దానికి మనం ఆలోచించడం, అది చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ఇంద్రియ భోగం వదిలేయాలి అంటే మరి పూర్తిగా వదలడం కష్టం కదా. కాబట్టి సాంగత్యంలో వింటే అది కూడా ఎలాగా? వైరాగ్య విద్య నిజ భక్తి. ఎవరిలో అయితే వైరాగ్యం వస్తూ ముందుకు వెళ్తున్నారో వాళ్ళ సాంగత్యం నుండి మనకి వైరాగ్యం వస్తుంది. అలా కాకుండా ఏదో గృహస్థులు ఎప్పుడు కూడా అందరూ సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టుగా ఎప్పుడు అక్కడే ఉండి అందులో ఉండి అందరే అంటే పర్లేదు. అంటే అసలు ఏది కొత్త వాడికి పర్లేదు మొదలు పెట్టాలి. కానీ ఒక స్థాయి నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం వైరాగ్యం ఉన్న వాళ్ళతో మన సాంగత్యం ఉండాలి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఇందిరా మాతాజీ, ఈషా మాతాజీ, ఈషా సేవికా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు అడిగిన దానికే అదే అడుగుతున్నానండి, నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు
మనకి ఇప్పుడు మీరు చెప్తున్నారు, గురువు చెప్తున్నారు, అది అర్థం చేసుకుంటున్నాము, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము. సాధకులుగా ఉండే వాళ్ళకి ఏదైనా భౌతికంగా ఏదైనా ఆటుపోటు వచ్చినప్పుడు, అంటే ముఖ్యంగా గృహస్థులు విశ్వాసం లేక ఒక డైలమాలో పడతారు, ఒక మోహం కింద అనిపిస్తుంది, వెంటనే అన్ని మర్చిపోతారు, దాని వెనక పరిగెత్తుతూ ఉంటారు. ఒక ఇబ్బంది వచ్చినా, ఒక సమస్య వచ్చినా దాని వెనక పరిగెత్తుతూ ఉంటారు. వెంటనే ఈ ప్రయత్నాలు, ఈ సాధన అంతా ఆపేస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతోంది? విశ్వాసం సడలిపోవడమా, లేదా మోహం వల్ల, లేదా మాలో ఉన్న భయం వల్ల? ఆ ఈ సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల మేము దృఢంగా ఉంటాము అనే నమ్మకం మాలో పోతుందా? ఆ క్షణం ఎందుకు జరుగుతుంది? కనీసం ఒక రోజు 2 రోజులైనా ఆ డోలాయమాన స్థితి అనేది వచ్చేస్తుంది. హరే అన్నిటికీ కృష్ణ. భగవంతుడే ఓకే, నాకు అర్థమైంది. హరే మనల్ని కృష్ణ. హరే రక్షిస్తాడు అనే విశ్వాసం వింటున్నాము, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఎందుకు ఇలా ఉంటున్నాం? హరే కృష్ణ, నాకు అర్థమైంది మీరు అడిగేది. మీ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇలాగా మోహానికి గురై, ఎందుకు మర్చిపోయి మళ్ళీ చెప్పండి. మాయలో పడిపోతూ ఉన్నాం, ఇదే కదా ప్రశ్న? హరే కృష్ణ. అవును ప్రభు, ఓకే, అవును సో ప్రభు. దానికి ముఖ్యంగా అన్ని వింటున్నాము, సాధన చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం, కానీ ఆ 24 గంటలైనా సరే ఒక రోజు రోజుల తర్వాత కానీ మళ్ళీ తేరుకొని నార్మల్ లైఫ్ లోకి రావట్లేదు. మళ్ళీ సాధన మళ్ళీ సరిగా చేయలేకపోతున్నాం. ఆ సాంగత్యాన్ని కూడా మేము తీసుకోలేకపోతున్నాం కూడా. హరే ఎందుకు అట్లా కృష్ణ. ఓకే, జరుగుతోంది? అర్థమైంది. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. మనం ఏదైతే భక్తుల దగ్గర సాంగత్యం అంటే మాలో విశ్వాసం సడిలి, హరే కృష్ణ, వినండి అది వినండి. ఎలా చేసుకోవాలి? హరే కృష్ణ, మీ ప్రశ్న అర్థమైంది, వినండి. దీనికి పరిష్కారం ఒక్కటే ఉంది. ఏంటంటే హరే కృష్ణ చాలా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. క్షమించండి, ఒకసారి మీరు ప్రశ్న కూడా చెప్పడం వల్ల అందరికి అర్థం అవుతుంది. ప్రశ్న చెప్పండి. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే పదే పదే భక్తులు వాళ్ళు సాధన చేస్తున్నారు ఇవన్నీ కూడా, కానీ సడన్ గా మాయలో పడిపోవడం, భ్రమకు గురవడం, అంతా వదిలేయడం లాంటివి, ఇలాగా మళ్ళీ డీలా పడిపోవడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం, అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి. ఎందుకు, వీటికి సమస్యకి పరిష్కారం ఏమిటి అనేది ప్రశ్న. ఓకే, క్లియరా? సో దీని నుంచి బయటపడే మార్గం ఏంటి? దీని నుంచి బయటపడే మార్గం ఏంటంటే, ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, మనకి చాలా మంది భక్తులు తెలుసు, చాలా చోట్ల వింటున్నాం ప్రవచనాలు. ఒక పెద్ద సమస్య యూట్యూబ్ ఆన్లైన్ వల్ల ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే అన్ని చోట్ల వింటాం, ఏది చేయం. అదే విధంగా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది కలుస్తాం, ఏది చేయం. ఎందుకని? మనకు తెలుసని ఒక భ్రమ. ఏంటి? 4 నియమాలు 16 మాలు ఇవి నాకు తెలుసు, నేను చేస్తున్నా, నేను సాధన కాదు. అది కాదు సాధన అంటే. ఏదైతే మనకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారు, మనల్ని ఏం చేయమన్నారు? పొద్దున్నే తినకుండా మీరు 8 మాలు జపం చేయండి అని ఎవరైనా చెబితే మీరు చేస్తున్నారా? అది ఇక్కడ, అది కావాలి. ఆ కమిట్మెంట్, అది ఆ స్థిరమైన దృఢ నిశ్చయం, వాళ్ళ ఉపదేశాల పట్ల, వాళ్ళ పట్ల విశ్వాసం ఉండి వాళ్ళని అనుసరించాలి. అందుకే నేనేమంటున్నాను పదే పదే, ఆ యూట్యూబ్లు అవన్నీ వదిలేయండి, అందరి ప్రవచనాలు వినకండి, మీరు ఒక దగ్గర శిక్షణ పొందండి, వాళ్ళని అనుసరించండి. మీకు విశ్వాసం ఉన్నవాళ్ళు, లేదా మీకు దూరంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అనుసరించండి, వాళ్ళు చెప్పేది చేయండి, అదే ఆచరించండి, అదే రాసుకోండి. అంతేగాని అన్ని ప్రవచనాలు వింటాం, ప్రభుపాదుల ప్రవచనం ఇన్ని విన్నాం, అన్ని విన్నాం, ఏం చేశాం? కాబట్టి ఇది చాలా ముఖ్యం అనమాట. అందుకే ప్రభుపాద్ చూడొచ్చు, మన ప్రభుపాద్ జీవితంలో ఆయన ఏదైతే గురువు గారు ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకొని ప్రచారం చేయాలని చేశారు. సో మనకేదది? మనకేంటి? 4 నియమాలు 16 మాలు ఏకాదశి ప్రసాదం అయిపోయింది అంతే. ఇంకా అంతటితో క్లోజ్. ఇంకా ముందలకెళ్ళడానికి ఒక రుచి, భక్తిలో ఇంకా ముందలకెళ్ళాలని కోరిక, ఇవన్నీ తపన కలగాలంటే మనకు ఒక శిక్షణ ఇచ్చేవాడు ఉండాలి. అతను చెప్పింది మనం చెయ్యాలి, అదే ఆలోచించాలి. ఎవరేం చెప్పినా వినకూడదు ఇంకా. ఈవెన్ మిగతా భక్తులు కూడా, అందుకే భక్తి రసామృత సింధులో కూడా ఉంది, మనకి మన తోటి ఎవరి సాంగత్యంలో అయితే ముందుకు వెళ్తామో, ఎవరైతే మన యొక్క అవగాహనకి దగ్గరగా ఉంటారో, అర్థం చేసుకొని చెప్తారో, అటువంటి వాళ్ళతోనే సాంగత్యంలో ముందుకెళ్ళాలి అని కూడా ఉంది. భక్తులు అందరూ అయినప్పటికీ కూడా అందరినీ గౌరవించాలి, కావాలంటే సేవ చేయాలి.
కానీ మనం ఎవరితో ఉండాలి, ఎవరి ద్వారా అయితే ముందుకెళ్తాం, వాళ్ళ సాంగత్యం అనేది తీసుకోవాలి. అది మనం మనసులో పెట్టుకొని ఆచరిస్తూ ఉండాలి, వాళ్ళు ఉన్నా లేకపోయినా. కాబట్టి అది ఆచరణ కష్టం కాబట్టి రెగ్యులర్ గా వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తూ ఉండాలి, మర్చిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళ ప్రవచనమే వినండి, వాళ్ళ శిక్షణలో ఉన్న వాళ్ళదే వినండి, మీ గురువుదే వినండి. అంతేగాని ఇంటర్నెట్ లో ఈ ప్రభుజీ వచ్చారు కొత్తగా, భలే ఉన్నాయి, యూట్యూబ్ లో అవి భలే ఉన్నాయి, ఇవి భలే, ఈ పిచ్చి అంతా ఆపేయండి. మెంటల్ ఇది. అది కూడా ఒక టైప్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ కదా ప్రభుజీ. పూర్తిగా సెన్స్ గ్రాటిఫికేషన్, టైం పాస్ అది. అంటే మంచిదే, మంచి టైం పాస్. ఎందుకంటే అక్కడ ఏదో కృష్ణుడి గురించి ఉంటది, లేదా ముఖ్యంగా కథలు అవి ఇవి సరదాగా చెప్పొచ్చు. అట్లాంటివి ఉంటే కొంత ఎంజాయ్మెంట్ కూడా జరుగుతూనే ఉంటది, అందులో మన భోగం కూడా జరుగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు ప్రభుజీ, చక్కగా చెప్పారు ఈరోజు మా క్వశ్చన్స్ కూడా. భక్తులు దయచేసి మీకున్న ప్రశ్నలు అడగండి, నివృత్తి చేసుకోండి. ఎలాంటి సంశయాలు పెట్టుకోకండి. మీరు అడగడం వల్ల వేరే వాళ్ళకు కూడా చాలా మందికి తెలుస్తూ ఉంటాయి. ఓకే, మరి ముగిద్దామా? అలాగే ప్రభుజీ, ముగిద్దాం. ఇంకా ప్రశ్నలు ఉన్నట్టు తెలియవు. శ్రీల ప్రభుపాదికి జై. జై. పంచకల్పతరుభ్యశ్చ. మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఈ దుఃఖాలయం శాశ్వతం అనేది నిజంగా వాస్తవం. అది మనం అనునిత్యం చూస్తూనే ఉంటాము. అయితే ప్రభుజీ, ఇప్పుడు జనరల్ గా గృహస్థులు అందరికి కూడా సమస్య ఏంటంటే మేము చెప్పినట్టుగా, అంటే మేము అందరం కూడా ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం. అంటే కొందరు ఇప్పుడే మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు భక్తి మన గ్రూప్ లో ప్రస్తుతానికి. కొందరు అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా కాలం నుంచి చేస్తున్నాం కానీ ఇంకా పురోగతి వైపు ఆ పయనం అనేది అంత అనుకున్నంత వెళ్ళట్లేదు. అయితే ఏమవుతుందంటే ప్రభుజీ, గృహస్థ ఆశ్రమం అనేదే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఆ సుఖ దుఃఖాలు కలిసి ఉండే సమ్మేళనమే గృహస్థ ఆశ్రమము. అయితే ఏమిటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసినట్టయితే గత ఒక 10 ఏళ్ళనండి తీవ్రమైన సమస్యలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అంటే ప్రపంచం అలానే ఉంది. అయితే గృహస్థాశ్రమం ఉండటం వల్ల సమస్యలు అంటే మీకు ఎలా అంటే ప్రభుజీ, మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు మనం అన్ని సెట్ చేసుకోవడం అనేది కొంచెం సమయం పడుతుంది ఎవరికైనా సరే వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి. అయితే ప్రభుజీ, ఆమ్, మనకు వాస్తవంగా ఈ ప్రపంచం అనేది దుఃఖాల అశాశ్వతం అయినప్పటికీ కూడా మనం ఆ దుఃఖాలయము అశాశ్వతం రాసి పెట్టుకోవడం అంటే మీరు నాకు ఇది చెప్పున్నారు, నేను ఇది పెట్టుకొని ఉన్నాను. అయితే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఇంత స్ట్రెస్ లో ఉండి అది చూడటం వల్ల ఒకసారి డిమోటివేషన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే అది అది అవగాహన లోపం వల్ల అని తెలుస్తుంది నాకు. అయితే ఈ ఈ ఈ నిత్య సత్యాన్ని అవగాహన చేసుకుంటూ ఏ రకంగా సాధన చేయాలి అంటే డిస్కరేజ్మెంట్ రాకుండా అది చూసి ఎంకరేజ్మెంట్ పాజిటివ్నెస్, యాక్చువల్ గా పాజిటివ్నెస్ రావాలి అది చూసిన తర్వాత. అది ఎలా రావాలి? అది పాజిటివ్. అందులో పాజిటివ్ ఏంటంటే దుఃఖాలయం అశాశ్వతం. అంటే మనం ఇక్కడే ఉండి ఇక్కడే సుఖం కోసం రోజు పని చేస్తున్నాం, దానికోసం కాదు నువ్వు పని చేయవలసిందని అర్థం చేసుకోవాలి చూసినట్టు. ఇక్కడ సుఖం, ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ జాబ్, ఇక్కడ ఇది, ఇక్కడ ఇల్లు, ఇక్కడ అది, మా అబ్బాయి మా అమ్మాయి, వీటి కోసం కాదు మన సమయం ఉంది. కాబట్టి దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి ఏదైతే రోజు చేస్తున్నామో అది కాకుండా సమయం ఎక్కువగా ఈ భక్తికి జపానికి వీటి గురించి ఇవ్వాలి అనేది అక్కడ పాజిటివ్. అంటే ఇలా కూడా అనుకోవచ్చు ప్రభుజీ. అంటే ఒకసారి మీకు వ్యక్తపరుస్తాను, కరెక్షన్స్ చెప్పండి. అంటే మనం చూసినట్టయితే ఇప్పుడు మన త్రిగుణాలు ఎప్పుడు కూడా మనల్ని రకరకాలుగా మనల్ని భ్రమభ్రాంతులు గురి చేస్తూ ఉంటాయి. తర్వాత మనం భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం కూడా మనకి ఆధ్యాత్మిక, ఆదైవిక, ఆది భౌతిక ఇవి కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఎక్కువ మదనపడి వాటి గురించి మనం ఏ రకంగా వాటిని అధిగమిస్తామని ఆలోచించే బదులుగా వాటిని అవి 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 చేసే పనులు అవి చేస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేం. కాబట్టి మనం అనునిత్యం అది గుర్తుపెట్టుకొని ఈ దుఃఖాల అశాశ్వతం అనే ఒక సత్యాన్ని గ్రహించి మనకు వచ్చే ఫలితాలు కూడా అంటే మనకి ఎలా అశాశ్వతం కాబట్టి ఏదొచ్చినా సరే అశాశ్వతమే.
అంటే ఒకడు ప్రెసిడెంట్ అయినా మినిస్టర్ అయినా కూడా అశాశ్వతమే అది. అవును. కాబట్టి వాటి గురించి ఎక్కువ కంగారు పడకుండా యథాశక్తిగా మనం చేయాల్సిన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన కుటుంబ పోషణలో మన వంతు చేసుకుంటూ దాంతో పాటు మన సాధనను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళటం అనేది మేము అలవాటు చేసుకోవాలి. అంతే కదా అవును. ప్రభుజీ? అది కూడా మంచిదే, మంచి అవగాహన. అది అర్థం చేసుకోండి. సో ఎక్కువ కంగారు పడకండి, ఎందుకంటే చాలా హై లెవెల్లో చెప్పారు ప్రభుజీ. బట్ ఇట్ ఈస్ కాకపోతే అది సత్యం అనమాట. అది నిజమే, మనం తెలుసుకోవాల్సిన సత్యం అది. ఇక్కడ మీరు చెప్పింది నేను విన్నాను. అదే త్రివిధ క్లేశాల ద్వారా ఎట్లాంటి పరిస్థితి వచ్చింది ఇదంతా అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అలా కూడా ఎలాగైనా సరే మొత్తానికి దోష దృష్టి, భోగ దృష్టి కాదు మనదేంటి, భోగ దృష్టి. ఇప్పుడు ఎలా భోగిద్దాం, దోష దృష్టి. ఈ ప్రపంచంలో ఉన్న దోషం ఏంటి? పెద్ద దోషం దుఃఖాలయం, ఇంకెంతకంటే ఇంకేముంది. కానీ ఇక్కడే ఉండడానికి, ఇక్కడే సుఖించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే మనకి జనరల్ గా దోషం అనగానే కొంచెం నెగిటివ్ గా సౌండ్ చేస్తుంది కదా ప్రభుజీ, అందుకని. అవును, అందుకే నెగిటివే. అందుకే సాధకుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండేవాడు గుర్తుంచుకోవాల్సిన మరణాన్ని, పుట్టుకని కాదు. అది నెగిటివే, అంతా నెగిటివే. మరి అంతా నెగిటివేనా అంటే నెగిటివే. నువ్వు పాజిటివ్ లోకి వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న నెగిటివ్ ఏంటి, నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవాలి. కనీసం నా స్థితి నీకు తెలియాలి కదా. నేను దరిద్రపు స్థితిలో ఉన్నాను, నేను ఒక వెధవని, మూర్ఖుణ్ణి, అజ్ఞానంలో ఉన్నానని నాకు తెలిస్తే నేను పాజిటివ్ లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ మన పరిస్థితి ఏంటంటే, అమ్మాయి అంతా బాగుంది, ఓకే నాకు ఫ్యామిలీ, ఓకే ఇప్పుడు హరే కృష్ణ చేస్తాను, ఓకే ఇవన్నీ డిస్టర్బెన్స్ అయ్యి నెక్స్ట్ హరే కృష్ణ వదిలేస్తాను, అన్ని వదిలేస్తాను. సో వెంటనే ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే వాటిని సమస్యలు పరిష్కరిద్దాం, అది అజ్ఞానం. ఈ సమస్యలు పోవు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. దీని నుంచి బయటపడే ఏకైక మార్గం హరినామం చేయడం, భక్తుల సాంగత్యంలో సేవ చేయడం. ఇవన్నీ సమయాన్ని దానికోసం కేటాయించాలి, ఎన్ని జరిగినా ఏది జరిగినా. కానీ ఇవన్నీ రావాలంటే సాంగత్యం ఉండాలి. మొదట వినాలి, వాళ్ళ నుంచి శ్రవణం చేయాలి, నేరుగా శ్రవణం చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. ఎందుకంటే అందరూ మనం చెప్పుకున్నట్టుగా అందరు వెంటనే హరే కృష్ణ మంత్రం రోజు 16 మాలు ఇవన్నీ కుదరవు, అందరికి కుదరవు, చాలా కష్టం. కాబట్టి మొదట వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళ నుంచి వినడం, ఇవన్నీ ఏదైతే మనం దానం అంటే మనం సంపాదించిన దానికి కొంత ఖర్చు పెట్టడం, చేయడం, వాళ్ళకి సేవ చేయడం, ముఖ్యంగా సమయం, వీటన్నిటికంటే ముఖ్యంగా సమయాన్ని దానికి ఇవ్వడం. ఎవరైతే ఇది చాలా సులభం, ఎవరు పురోగమిస్తున్నారని అర్థం చేసుకోవడం. మన సమయం ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది, ఎంతసేపు చేస్తున్నాం, సింపుల్. 2 గంటలు జపం చేస్తున్నామా, అంతే. అంటే 2 గంటలు 10 ఏళ్ల క్రితం 2 గంటలే, ఇప్పుడు 2 గంటలే. ఎందుకని 16 మాలు చేయడానికి, మిగతా టైం మాయా, అంతే. తెలిసిపోతుంది ఎవరు వెళ్తున్నారు ఏంటనే, చాలా సులభం తెలుసు, ఎవరికి వాళ్ళే చూసుకోవచ్చు ఇవన్నీ. కాబట్టి ఇదంతా నెగిటివ్ అనుకోవడానికి ఏమీ లేదు. ఇది నెగిటివ్ అంటే అలాగే ఉంటుందండి. పాజిటివ్ ఇంకేం చెప్పాలి. ఎవడో నవ్వుతూ, చాలా మంది ఎదవలు ఉన్నారు నవ్వుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డయింగ్. మనం నేర్చుకోవాల్సింది మరణ కళని, మరణించే కళ మనం నేర్చుకోవాలి. అంతేగాని జీవించే కళ లేదు ఇక్కడ, జీవించడానికి లేదు ఇక్కడ జీవించేదంతా కూడా ఏంటి, మృత శరీరం, మన దేహమే ఒక శవం. ఈ విధంగా మరి ఇదేంటి అంత నెగిటివ్ గా ఉంది ఏంటి అనిపిస్తే, అందులోంచే వస్తుంది పాజిటివ్ అనేది, ఆ అవగాహన ద్వారా. ఇదంతా నెగిటివ్ అంటే అవును నెగిటివ్, ఎవడు చూడగలడో ఈ దృష్టితోటి వాడే భక్తి చేయగలడు, అదే చెప్తున్నాను కదా. మరి లేదంటే కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో? అంతా కూడా మాట్లాడేది అసలు 2వ అధ్యాయంలో అంతా నెగిటివ్. చనిపోవడం 13వ శ్లోకం తీసుకుంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతరం అంటే మరణం. అసలు మాట్లాడడమే మరణం గురించి మాట్లాడాడు 13వ శ్లోకంలో కృష్ణుడు. అదేంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అసలు ఉపదేశం మొదలుపెట్టింది 13వ శ్లోకంలో కృష్ణుడు, దేహం గురించి, ఆత్మ గురించి. అక్కడే చావు గురించి చెప్తున్నాడు. దీన్ని అంటే ముగింపుగా ప్రభుజీ, లైక్ మనకి ఒక శ్లోకం టు అప్లిఫ్ట్ అవర్, అంటే ఎస్పెషల్లీ మా గృహస్థులకి
మాకు అప్లిఫ్ట్మెంట్ గా ఒక, అంటే మాకంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒక ఎయిమ్, ఫస్ట్ నుంచి ఒక ఎయిమ్ లో ఉన్నాం కాబట్టి 5.29 కంక్లూడింగ్ గా. అంటే ఇప్పుడు అంతా మనం అంటే నెగిటివ్ తో కంప్లీట్ కాకుండా మనకి దీని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటది అనేది అదేంటి భోక్తారాం యజ్ఞ తపస్సం అదే 5. భోక్తారాం యజ్ఞ తపస్సం అందంట సుహృదం భోక్తారాం జ్ఞాతం అదే నేను చదవమంటారా తెలుగు చదవండి. నన్ను సమస్త యజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదన నుండి విడివడి శాంతిని పొందుతాడు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నారు, ఒకసారి ఇంగ్లీష్ చదువుతాను. A person in full consciousness of me, knowing me to be the ultimate benefactor of all the sacrifices and austerities, the supreme lord of all the planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries. అంటే మనం భక్తి చేయడం ద్వారా మనకి ఏ రకంగా అంటే ఈ వేరే అంటే మనకి ఈ మిజరీస్ నుంచి బయటపడటం అనేది ఒక హోప్ గివింగ్ అనిపించింది. ఓకే, అంతే. అదే కదా, ఇప్పుడు అంతా ఇంద్రియ భోగం అంటే ఏంటి? నేను నాది అని చూడడం. కానీ అది వదిలేసి కృష్ణుడి వైపు చూడాలి. కృష్ణుడి సేవ, కృష్ణుడి భక్తులు, కృష్ణుడు, అంతే. బహిర్ముఖులం అవ్వాలి. ఇప్పుడు అంతా కూడా కృష్ణ మొత్తం అంటే బహిర్ముఖులు అవడం కాదు, అంతర్ముఖులం అవడం అంటారు దాన్ని. ఏంటంటే నా ఉద్దేశం ఇక్కడ అంతర్ముఖం అంటే నా వైపు చూడడం కాదు, బయటికి చూసి కృష్ణుడి వైపు చూడాలి. లేదా కృష్ణుడు మన హృదయం లోపలే ఉన్నాడు, కానీ అది కృష్ణుడు కూడా హృదయంలో ఉన్న కృష్ణుడు చూడడం ఎక్కడ చూడడం, అంతా నేను నాది ఇంద్రియం. దాని నుంచి బయటపడాలంటే సాధు సాంగత్యంలో మన యొక్క సమయాన్ని ఇవ్వాలి. ఇక్కడ చాలా ముఖ్యం అంటే సమయం ఎంతగానో చేస్తున్నాం, ఎవరు ఇవ్వట్లేదు. ధన్యవాదాలు. ఇంకా భక్తులు దయచేసి మీ ప్రశ్నలు అడగవాలని మీరు ఆన్ చేసుకుని అడగండి ప్రశ్న. ఇప్పుడు సాధకులు ఎలా ఉంటదంటే స్ట్రగులింగ్ ఉంటది. ఇప్పుడు ఆయన భౌతికులు చూసారంటే లౌకికులు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. వాళ్ళు అంటే అది భ్రమ అయి ఉండొచ్చు, భ్రమపూరితమైన ఆనందం అయి ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా అనిపిస్తారు. ఇంకా శుద్ధ భక్తులు, ప్యూర్ డివోటీస్, ఆ శుద్ధ భక్తి మార్గంలో పురోగతి చెందిన వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఈ మధ్యలో కొట్టుమిట్టాడేది సాధకులు అన్నమాట. అంటే వాళ్ళకి ఒకసారి గృహస్థులకి ఇబ్బందులు ఏంటంటే మోటివేషన్ అనేది పోతూ ఉంటది. అంటే ఇక్కడ ముఖ్యంగా కృష్ణుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, కృష్ణుడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక ప్రేరణ ఎప్పుడు ఎలా ఉంటది ప్రభుత్వం ఒక్కొక్కసారి పోతుంది. ఎందుకంటే మా బహుశా ఎవరైనా అరే మీరు బాగా చేస్తున్నారు సేవ అనగానే ఆ క్రెడిట్ తీసుకోవడం వల్ల, అది గురువుకి ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే వైష్ణవులకి ఇవ్వకపోవడం వల్ల ఎందుకు అట్లాగా మోటివేషన్ అనేది ఒక్కొక్కసారి పోతుంది. కృష్ణుడితో ఉన్న కనెక్షన్ ఎందుకు పోతుంది ప్రభుజీ? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అదే కారణం, కొత్తగా ఏం లేదు. అదే విషయాన్ని మళ్ళీ చెప్తాను. ఏంటంటే మనం గృహస్థాశ్రమం అనేది లైసెన్స్ ఇచ్చారు దేనికి? ఇంద్రియ భోగాన్ని. దాన్ని మనం లైసెన్స్ తీసుకొని ఎంత స్థాయిలో అంటే ఇంకా ఇంద్రియ భోగం ఏ స్థాయిలో చేయొచ్చు అని ఆలోచిస్తూ కూర్చుంటాం ఆశ్రమంలో, అంతే. అక్కడ మోస్ట్లీ ఆలోచన దాని గురించి జరుగుతుంది. డబ్బు అనండి, పేరు అనండి, ఇంకా ఇవన్నీ కూడా దాని గురించి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు అన్నారు కదా ఎలాగా, ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకంటే ఇక్కడ మరి 5వ అధ్యాయం 29లో సుహృదం అంటే ఏంటి? సుహృదం అందరి యొక్క సుహృత్ అంటే అందరి మేలు కోరుతూ అందరూ ఉండాలని కృష్ణుడు అనుకుంటూ ఉన్నాడు. ఆయనే భోక్త, అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అది మర్చిపోతూ ఉన్నాం. కానీ అది గుర్తు రావాలి మళ్ళీ మనకి గుర్తుండాలి అంటే భక్తులకి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళే మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అది జపం చేస్తాము, చదువుతాం, అన్ని చేస్తున్నా కానీ ఆ మోటివేషన్ మిస్ అవ్వడానికి కారణం అంటే సాంగత్యం సరిగ్గా. సాంగత్యం ఒకటి, ఇంద్రియ భోగం. సంసారంలో గృహస్థాశ్రమంలో ఇంద్రియ భోగం అనేది ఉంది. దానికి మనం ఆలోచించడం, అది చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది.
మరి ఇంద్రియ భోగం వదిలేయాలి అంటే మరి పూర్తిగా వదలడం కష్టం కదా. కాబట్టి సాంగత్యంలో వింటే అది కూడా ఎలాగా వైరాగ్య విద్య నిజ భక్తి. ఎవరిలో అయితే వైరాగ్యం వస్తూ ముందుకు వెళ్తున్నారో వాళ్ళ సాంగత్యంలో అంటే మనకి వైరాగ్యం వస్తుంది. అలా కాకుండా ఏదో గృహస్థులు ఎప్పుడు కూడా అందరూ సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టుగా ఎప్పుడు అక్కడే ఉండి అందరూ అందులో ఉండి అందరే అంటే పర్లేదు. అంటే అసలు ఏది కొత్త వాడికి పర్లేదు మొదలు పెట్టడానికి. కానీ ఒక స్థాయి నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం వైరాగ్యం ఉన్న వాళ్ళతో మన సాంగత్యం ఉండాలి. మనకి ఇప్పుడు మీరు చెప్తున్నారు, గురువు చెప్తున్నారు, అది అర్థం చేసుకుంటున్నాము, ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము. సాధకులుగా ఉండే వాళ్ళకి ఏదైనా భౌతికంగా ఏదైనా ఆటుపోటు వచ్చినప్పుడు, అంటే ముఖ్యంగా గృహస్థులు విశ్వాసం లేక ఒక డైలమాల పడతారు, ఒక మోహం కింద అనిపిస్తుంది, వెంటనే అన్ని మర్చిపోతారు, దాని వెనక పరిగెత్తుతూ ఉంటారు. ఒక ఇబ్బంది వచ్చినా, ఒక సమస్య వచ్చినా దాని వెనక పరిగెత్తుతూ ఉంటారు. వెంటనే ఈ ప్రయత్నాలు, ఈ సాధన అంతా ఆపేస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతోంది? విశ్వాసం సడలిపోవడమా, లేదా మోహం వల్ల, లేదా మాలో ఉన్న భయం వల్ల? ఆ ఈ సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల మేము దృఢంగా ఉంటాము అనే నమ్మకం మాలో పోతుందా? ఆ క్షణం ఎందుకు జరుగుతుంది? కనీసం ఒక రోజు 2 రోజులైనా. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే పదే భక్తులు వాళ్ళు సాధన చేస్తున్నారు ఇవన్నీ కూడా, కానీ సడన్ గా మాయలో పడిపోవడం, భ్రమకు గురవడం, అంతా వదిలేయడం లాంటివి, ఇలాగా మళ్ళీ డీలా పడిపోవడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం, అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి. ఎందుకు వీటికి సమస్యకి పరిష్కారం ఏమిటి అనేది ప్రశ్న. ఓకే, క్లియరా? సో దీని నుంచి బయటపడే మార్గం ఏంటి? దీని నుంచి బయటపడే మార్గం ఏంటంటే, ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మనకి చాలా మంది భక్తులు తెలుసు, చాలా చోట్ల వింటున్నాం ప్రవచనాలు. ఒక పెద్ద సమస్య యూట్యూబ్ ఆన్లైన్ వల్ల ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే అన్ని చోట్ల వింటాం, ఏది చేయం. అదే విధంగా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది కలుస్తాం, ఏది చేయం. ఎందుకని? మనకు తెలిసిన ఒక భ్రమ ఏంటి, 4 నియమాలు 16 నియమాలు ఇవి నాకు తెలుసు, నేను చేస్తున్నాను, నేను సాధన కాదు. అది కాదు సాధన అంటే. ఏదైతే మనకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారు, మనల్ని ఏం చేయమన్నారు? పొద్దున్నే తినకుండా మీరు 8 మాలు జపం చేయండి అని ఎవరైనా చెబితే మీరు చేస్తున్నారా? అది ఇక్కడ అది కావాలి. ఆ కమిట్మెంట్, అది ఆ స్థిరమైన దృఢ నిశ్చయం, వాళ్ళ ఉపదేశాల పట్ల వాళ్ళ పట్ల విశ్వాసం ఉండి వాళ్ళని అనుసరించాలి. అందుకే నేనేమంటున్నాను పదే ఆ యూట్యూబ్లు అవన్నీ వదిలేయండి, అందరి ప్రవచనాలు వినకండి, మీరు ఒక దగ్గర శిక్షణ పొందండి, వాళ్ళని అనుసరించండి, మీకు విశ్వాసం ఉన్నవాళ్ళు. లేదా మీకు దూరంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అనుసరించండి, వాళ్ళు చెప్పేది చేయండి, అదే ఆచరించండి, అదే రాసుకోండి. అంతేగాని అన్ని ప్రవచనాలు వింటాం, ప్రభుపాదుల ప్రవచనం ఇన్ని విన్నాం అన్ని విన్నాం, ఏం చేశాం? కాబట్టి ఇది చాలా ముఖ్యం అనమాట. అందుకే ప్రభుపాద్ చూడొచ్చు, మన ప్రభుపాద్ జీవితం ఆయన ఏదైతే గురువు గారు ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకొని ప్రచారం చేయాలని చేశారు. సో మనకేదది? మనకేంటి? 4 నియమాలు 16 మాలు ఏకాదశి ప్రసాదం అయిపోయింది అంతే. ఇంకా అంతటితో క్లోజ్. ఇంకా ముందులకు వెళ్ళడానికి ఒక రుచి, భక్తిలో ఇంకా ముందులకు వెళ్ళాలని కోరిక, ఇవన్నీ తపన కలగాలంటే మనకు శిక్షణ ఇచ్చేవాడు ఉండాలి. అతను చెప్పింది మనం చెయ్యాలి, అదే ఆలోచించాలి. ఎవరేం చెప్పినా వినకూడదు. ఇంకా ఈవెన్ మిగతా భక్తులు కూడా, అందుకే భక్తి రసామృత సింధులో కూడా ఉంది, మనకి మన తోటి ఎవరి సాంగత్యంలో అయితే ముందుకు వెళ్తామో, ఎవరైతే మన యొక్క అవగాహనకి దగ్గరగా ఉంటారో, అర్థం చేసుకొని చెప్తారో, అటువంటి వాళ్ళతోనే సాంగత్యంలో ముందుకెళ్ళాలి అని కూడా ఉంది. భక్తులు అందరూ అయినప్పటికీ కూడా అందరినీ గౌరవించాలి, కావాలంటే సేవ చేయాలి. కానీ మనం ఎవరితో ఉండాలి, ఎవరి ద్వారా అయితే ముందుకెళ్తామో వాళ్ళ సాంగత్యం అనేది తీసుకోవాలి. అది మనం మనసులో పెట్టుకొని ఆచరిస్తూ ఉండాలి, వాళ్ళు ఉన్నా లేకపోయినా. కాబట్టి అది ఆచరణ కష్టం కాబట్టి రెగ్యులర్ గా వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తూ ఉండాలి, మర్చిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళ ప్రవచనమే వినండి, వాళ్ళ శిక్షణలో ఉన్న వాళ్ళదే వినండి, మీ గురువుదే వినండి. అంతేగాని ఇంటర్నెట్ లో ఈ ప్రభుజీ వచ్చారు కొత్తగా, భలే ఉన్నాయి, యూట్యూబ్ లో అవి భలే ఉన్నాయి, ఇవి భలే, ఈ పిచ్చి అంతా ఆపేయండి. మెంటల్ ఇది. అది కూడా ఒక టైప్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ కదా ప్రభుజీ? పూర్తిగా సెన్స్ గ్రాటిఫికేషన్, టైం పాస్ అది. అంటే మంచిదే, మంచి టైం పాస్. ఎందుకంటే అక్కడ ఏదో కృష్ణుడి గురించి ఉంటది, లేదా ముఖ్యంగా కథలు అవి ఇవి సరదాగా చెప్పొచ్చు. అట్లాంటివి ఉంటే కొంత ఎంజాయ్మెంట్ కూడా జరుగుతూనే ఉంటది, అందులో మన భోగం కూడా జరుగుతూనే ఉంటుంది. ఓకే, మరి ముగిద్దామా? అలాగే ప్రభుజీ, ముగిద్దాం ఇంకా.
ప్రశ్నలు ఉన్నట్టుగా లేవు. శిల ప్రభుపాదికి జై. జై.